ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సామెతలను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయని అంటున్నాడు. అనగా దేవునికి ప్రథమ స్థానము ఇవ్వటం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడటం, దేవుణ్ణి అనుసరించటం, దేవుణ్ణి కొనియాడటం, మరి ఈ యొక్క ఉద్దేశము మనలో ఉన్నప్పుడు మన యొక్క పనుల భారము, మన కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తాడు. దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానంతోనూ, సొంత తెలివితోనూ, సొంత బుద్ధితోనూ మనం ముందుకు పోయినప్పుడు మరి ఏ కార్యం కూడా అది దాంట్లో సఫలీకృతం కాలేము. దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని అనుసరించినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చబోతూ ఉంటున్నాడు. ఒకవేళ నీకు కొండలాంటి కష్టాలు వచ్చినా కూడా నీకు అవి అన్నీ కూడా మంచులాగా కరిగించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రవక్తలే కానీ, రాజులే కానీ, మరి ఇంకా అనేక మంది దేవుని అనుసరించి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తుల్ని మనం అనేక మందిని చూస్తుంటున్నాం. ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించాడో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క భారము ఆయన పైన వేసినప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము, ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఏ పనుల భారంతో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు, ఏ సమస్యలతైతే నువ్వు మరి మోయలేక ఆ సమస్యలను మోస్తూ ఉంటున్నావేమో, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, దేవునికి ప్రథమ స్థానం నువ్వు ఇచ్చినట్లయితే నీ పనులన్నిటికి కూడా, నీ కష్టాలన్నిటికి కూడా దేవుడు పరిష్కారం చూపగలడు. అందుకే మరి 7వ వచనంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవ్వాలి. ప్రీతికరమైనప్పుడు మన పనుల భారాన్ని ఆయన మీద మోపినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు మరి జరిగేటువంటి ఆశీర్వాదాలు ఈ యొక్క మాటల్లో చూస్తున్నాం. ఆయన వారిని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంట. అనగా ఆయన మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. ఎందుకనగా ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు, ఆయన కరుణ చూపేటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భక్తులు కూడా అనేక పాటలు
మనము వింటూ ఉంటున్నాం పాడినటువంటి పాటలు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయనే మనల్ని ఆదుకునేది. ఈ లోకంలో ఎవరు కూడా ఆదుకోలేరు. స్నేహితులే కానీ, బంధువులే కానీ, తల్లిదండ్రులే కానీ ఎవరు కూడా ఆదుకోలేరు. కానీ ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన స్థితిని మన గతిని మార్చేటువంటి దేవుడు. అలాంటి దేవుని పైన మనం ఆధారపడి ముందుకు కొనసాగినప్పుడు దేవుని యొక్క దీవెనను పొందుకుంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.